అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో ముఖ్యమైన వీడియో అండి. ఆ పరమశివుడు హనుమంతునిగా మారిన కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమంతుడు పరమశివుని మరో రూపమని అందరికీ తెలుసు. హనుమంతునికున్న తోక ఎవరో కదండి, సాక్షాత్తు ఆ పార్వతీదేవినే. హనుమంతునిగా పరమశివుడు ఎందుకు మారాల్సి వచ్చింది, దాని వెనుకున్న కథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్స్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మీకు తెలియని ఎన్నో విషయాలు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మాత్రం తప్పకుండా ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. మీకు తెలియని ఎన్నో విషయాలు మన ఛానల్లో ఉంటాయి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల 10 మందికి ఈ వీడియో రికమెండేషన్ లోకి వెళ్తుంది. ఈ విషయాలు చాలా మందికి తెలియదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన పురాణ గాథలు, భగవంతుని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారంతా శివోహం ఛానల్. ఆ మహాదేవునికి ఎప్పటి నుండో శ్రీహరికి పాదసేవ చేయాలని కోరిక, కానీ హరి ఎప్పుడూ ఒప్పుకోడు. అందుకని గొప్ప ఉపాయం పన్నాడు శివుడు. ఒక రాక్షసుని పుట్టించాడు. వాడు అచ్చు గాడిదలా అరుస్తున్నాడు కనుక గార్ధబ నిస్వరుడని పేరు. వాడు శివుడి కోసం తపస్సు చేశాడు. స్వామి వరం కోరుకో అన్నాడు. నేను అరిస్తే ఎవరి చెవిలో పడి వింటారో వారు వెంటనే చనిపోవాలని కోరుకున్నాడు ఆ రాక్షసుడు. అంత తపస్సు చేసి వాడు సంపాదించిన వరం అది. శివుడు చిరునవ్వుతో అలాగే అని అన్నాడు. ఆ వరంతో వాడు 10 మంది కలిసిన చోటుకు వెళ్ళి అరవడం మొదలుపెట్టాడు. అలా జనాలను వాడు ఖాళీ చేయిస్తున్నాడు. అందరూ బ్రహ్మతో కలిసి హరి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అతడు మనం ఏమీ చేయకూడదు, వాడు శివభక్తుడు కదా, శివుడే పరిష్కరించాలని చెప్పాడు. అప్పుడు అందరూ కలిసి శివుని వద్దకు వెళ్ళారు. శివుడు చిరునవ్వుతో ఎదురు వెళ్ళి హరిని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు హరి అన్నాడు, మిత్రమా, నీ భక్తుడు గార్ధబ నిస్వనుడు అందరినీ చంపేస్తున్నాడు, నువ్వే వాణ్ణి శిక్షించాలి అన్నాడు. దానికి శివుడు, నా భక్తుడు అంటున్నారు కదా, నేనేలా చంపుతాను అని అన్నాడు. ఎంతగా ఎందరు చెప్పినా శివుడు వినలేదు. దానితో హరి కోపించి, అలాగైతే నేనే చంపవలసి వస్తుంది అన్నాడు. హరుడు కోపంతో, అయితే ఇంకేం, వెళ్ళి ఆ పని చూసుకోండి అని అన్నాడు. దానికి నీ పట్ల గౌరవం మీద వచ్చాం, నేను చంపలేక కాదు అని అన్నాడు. దానికి హరుడు మరింత కోపంతో, నువ్వే కనుక నా భక్తుని చంపగలిగితే నీ కాళ్ళు కడిగి నెత్తిపై జల్లుకొని నీకు దాస్యం చేస్తాను, నువ్వు చేయలేకపోతే నా కాళ్ళు పట్టుకుంటావా అన్నాడు రెచ్చగొడుతూ. హరి సరే అన్నాడు. హరి చంపగలడని శివునికి తెలుసు. హరి ఇన్నాళ్లకు శివమాయలో పడ్డాడు. వెంటనే శివుడు, ఇదిగో దేవతలారా, ఓ బ్రహ్మ, మీరంతా సాక్ష్యం సుమి అని ఆ ఒప్పందాన్ని బలపరిచాడు. అందరూ వెళ్ళిపోయారు. ఏమైనా ఆ రాక్షసుడు చావడం ఖాయమని అంతా సంతోషించారు. శ్రీహరి ఒక మంచి సమయం చూసుకుని తాను తోడేలుగా అవతరించి ఆ రాక్షసుని వెనకే వెళ్ళి వాడి కంఠం కొరికేశాడు. ఎప్పుడైతే స్వరపేటిక పోయిందో వాడు అరవలేక చచ్చిపోయాడు. మరుక్షణం శివుడు సంతోషంగా హరిని చేరాడు. శివుని సంతోషం చూసేసరికి అర్థమైంది హరికి అది శివమాయ అని. కాళ్ళు కడగబోతే దూరంగా జరిగాడు హరి. వెంటనే శివుడు బ్రహ్మాదులను పిలిచి ఒప్పందం అమలు చేయించండి అన్నాడు. ఇక హరికి తప్పలేదు. శివుడు సంతోషంగా హరిపాదాలు కడిగి నెత్తిపై చల్లుకున్నాడు. నేటి నుండి నీకు దాసుణ్ణి అన్నాడు. వెంటనే హరి, ఇప్పుడు కాదు శివ, వచ్చే రామావతారంలో దాస్యం చేద్దువు అని ఆ ఒక్క అవతారానికి మాత్రమే పరిమితం చేశాడు. వెంటనే పార్వతీదేవి కూడా, హరి, నేను వారి అర్ధదేహాన్ని కనుక నేను నీ దాసురాల్ని అవుతాను అని అంది. అప్పుడు హరి, సోదరి కాత్యాయని, నువ్వు పందెం వేయలేదు, నువ్వు పందెంలో ఓడలేదు కనుక నువ్వు చేయడానికి వీలు లేదు అని అన్నాడు హరి. దానికి పార్వతి, సోదరా, నేను ఆయన్ని విడిచి ఉండలేను కదా అన్నది. అప్పుడు హరి అన్నాడు, నువ్వు శివస్వామికి తోకగా ఉండి భర్త దేహాన్ని విడవకు అని అన్నాడు. కాబట్టే పార్వతీదేవి కోసం శివుడు అలా బాలరంగా అవతరించాడు. హనుమ సర్వశక్తులు తోకలోనే ఉంటాయని అందరికీ తెలిసింది. ఎందుకంటే అందులో పార్వతీదేవి ఉంది, ఆమె మహాశక్తి అని. చూసారు కదండి వీడియో. హరికి సేవ చేయడానికి హరుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు. మీకు ఇంతకుముందే ఈ విషయం తెలుసా లేదా అని నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.